Hi friends, good morning. First of all, please my channel like, share, subscribe and comment. Let's start today topic వచ్చేసి నేను పార్ట్ 1గా మొక్కలలో పోషణ అనే 7th క్లాస్ సైన్స్ పెట్టాను కంటెంట్ వైజ్. అందులో ఏంటంటే మొక్కల ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయి, పత్రహరితము పత్రాలు ఆకుపచ్చగా ఉండటానికి కారణం ఏంటి, ఈ కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకుని ఆక్సిజన్ మనకి ఎలా అందిస్తాయి, ఖనిజ సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయి అనే దాని గురించి ఫస్ట్ పార్ట్లో మీకు అంతా చెప్పడం జరిగింది. అట్లాగే మొక్కలు అనేవి స్వయం పోషకాలు అనేవి కూడా చెప్పడం జరిగింది. ఈ పార్ట్ వచ్చేసి కన్క్లూజన్ పార్ట్ కంటెంట్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ 7th క్లాస్ ఏపీ టెట్ అనమాట. ఇవి మొక్కలలో పోషణ అనే లెసన్ నుంచి మేము తయారు చేస్తున్నాము. ఇవన్నీ కూడా వీటిలో ఏంటంటే టుడే కన్క్లూజన్ పార్ట్ అనేది అప్లోడ్ చేస్తున్నాను ఇన్ మై వీడియో. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. పత్రహరితం లేని మొక్కలు ఉంటాయా? పత్రహరితం లేని మొక్కలు కొన్ని ఉంటాయి. పత్రహరితం లేని మొక్కలు ఏమి చేసుకోలేవు, ఆహారాన్ని సంశ్లేషించుకోలేవు, అంటే ఆహారాన్ని వాటంతట అవి తయారు చేసుకోలేవు. పత్రహరితం లేని మొక్కలు ఆహార ఉత్పత్తికి ఏ విధానాన్ని అనుసరిస్తాయి? ఫలపోషణ విధానాన్ని అనుసరిస్తాయి. కస్కుట అనబడే మొక్కలో ఏది ఉండదు? పత్రహరితం ఉండదు. కస్కుట ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటుంది? ఇది ఏ మొక్కపై అయితే ఎగబ్రాకుతుందో ఆ మొక్క నుండి తయారు చేయబడిన ఆహారాన్ని ఆ కస్కుట మొక్క గ్రహించేస్తుంది అనమాట. కస్కుట ఏ మొక్కపై పెరుగుతుందో దానిని ఏమంటారు? అతిథేయి. అంతే కదా, ఇది తీగజాతి మొక్క కాబట్టి ఇది ఒక మొక్కని అతిథేయిగా చేసుకుని అది ఎగబాకుతుంది అనమాట. ఆహారాన్ని అదే తీసుకుంటుంది, గ్రహిస్తుంది. కస్కుటాకి మరొక పేరు బంగారు తీగ. ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఉంది. ఈ మొక్క ఒకసారి గమనించండి. కస్కుటా మొక్క అతిథేయికి ఏది అందకుండా చేస్తుంది? విలువైన పోషకాలు అనేది అది తీసేసుకుంటుంది, కానీ మెయిన్ మొక్కకి ఆ పోషకాలు అనేవి అందవు. కస్కుటాని ఏమంటారు? పరాన్నజీవి. వేటిని పట్టుకుని జీర్ణం చేసుకునే మొక్కలు ఉన్నాయి. కీటకాలను పట్టుకుని కొన్ని మొక్కలు జీర్ణం చేసుకుంటాయి. కీటకాలను పట్టుకునే మొక్కలు ఎలాంటి వర్ణంలో ఉంటాయి? ఆకుపచ్చ లేదా ఇతర వర్ణాల్లో ఉంటాయి. మీకు టెక్స్ట్ బుక్లో ఉంది. ఇది ఆకుపచ్చ, పసుపు పచ్చ, బూడిద రంగు ఇలా అనేక రకాల వర్ణాల్లో ఉంటాయి. మీకు లీవ్స్ కూడా అందులో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి టెక్స్ట్ బుక్లో. కూజా నిర్మాణం రూపాంతరం చెందిన మొక్క ఏది ఏర్పరుస్తుంది? పత్రము. పత్రం యొక్క శీర్షము కూజా మొక్క నోరుని తెరవగల మూయగల మూతను ఏర్పరుస్తుంది. ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఉంది. ఆ పత్రమే ఒక కూజా వంటి ఆకారంలో ఉంటుంది దాని నిర్మాణం. కూజా లోపలి భాగం క్రింద వైపుకి ఎలాంటి నిర్మాణం ఉంటుంది? సన్నని వెంట్రుకల వంటి నిర్మాణం అనేది కలిగి ఉంటుందన్నమాట ఆ పత్రం పైన. కూజా నుండి ఏవి విడుదలవుతాయి? జీర్ణక్రియ ఎంజైమ్లు అనేవి కొన్ని కీటకాలు జీర్ణం చేసుకునే ఎంజైమ్లు జీర్ణం చేస్తాయి అన్నమాట. అవి అలాంటి ఎంజైమ్లని అది విడుదల చేస్తుంది. కీటకాలను తినే మొక్కను ఏమంటారు? కీటకాహార మొక్కలు. అంతే కదా, కీటకాలు తినే మొక్కలను కీటకాహార మొక్కలు అంటారు. అలాగే ఇంకో దానిపై ఆధారపడే మొక్కలను పరాన్నజీవ మొక్కలని కూడా అంటారు, పరాన్నజీవులు అంటారు. కూజా ఆకారంలో ఉన్న మొక్క పేరు ఏమిటి? నెఫందిస్. ఈ మొక్క పేరు మీకు టెక్స్ట్ బుక్లో ఉంది. అలాగే ఆ పత్ర నిర్మాణం కూడా ఉంది, గమనించండి. రొట్టెపై ఏమి పెరుగుతుంది? శిలీంధ్రము. రొట్టె నుండి వేటిని శోషించుకుంటాయి? పోషకాలు. అంటే ఈ శిలీంధ్రాలు అనేవి పోషకాలను శోషించుకుంటాయి. కుళ్ళిపోతున్న పదార్థాల నుండి జీవుల పోషకాలను తీసుకునే పోషణ విధానాన్ని ఏమంటారు? పూర్తికాహార పోషణ అంటారు. శిలీంధ్రాలు వేటిపైన పెరుగుతాయి? పచ్చళ్లపైన, తోలు వస్తువులపైన, బట్టలపైన, వెచ్చటి తేమ వాతావరణంలో చాలా కాలం పాటు వదిలిన ఇతర వస్తువులపైన కూడా ఈ శిలీంధ్రాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో మనకి కుళ్ళిన పదార్థాలపై పుట్టగొడుగులు కూడా పెరుగుతూ ఉంటాయి. అవి కూడా టెక్స్ట్ బుక్లో ఉంది, గమనించండి ఒకసారి. అది శిలీంధ్రాలు సిద్ధబీజాలు సాధారణంగా దేనిలో ఉంటాయి? గాలిలో ఉంటాయి. శిలీంధ్రాల యొక్క సిద్ధబీజాలు గాలిలో ఉంటాయి. కొన్ని జీవులు వేటిని పంచుకుంటాయి? కలిసి జీవిస్తూ ఆవాసాన్ని, పోషకాలను పంచుకుంటాయి. కొన్ని మొక్కలు కలిసి జీవించడాన్ని ఏమంటారు? సహజీవనం. కొన్ని రకాల శిలీంధ్రాలు ఎక్కడ పెరుగుతాయి? మొక్కల యొక్క వేర్లలో పెరుగుతాయి ఈ శిలీంధ్రాలు అనేవి. అందుకే ఆ మొక్కల యొక్క వేర్లలో బుడిపల దగ్గర ఈ యొక్క పుట్టకొక్కలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఈసారి చూడండి వర్షం పడినప్పుడు. లైకెన్ అనబడేవి దేనిని కలిగి ఉంటుంది? పత్రహరితం కలిగినటువంటి నిర్మాణం అంటే శైవలం అనమాట ఇది. ఈ లైకెన్ అనబడేది. లైకెన్ అనబడే జీవులు ఎలా కలిసి జీవిస్తాయి? పత్రహరితం కలిగినటువంటి శైవలం ఒక భాగస్వామిగాను, శిలీంధ్రం మరొక భాగస్వామిగాను కలిసి జీవిస్తాయి. ఇవి శిలీంధ్రం శిలీంధ్రము ఏవి శైవలానికి అందిస్తుంది? ఆహారాన్ని, నీటిని, ఖనిజ లవణాలను అందిస్తుంది అన్నమాట. శైవలం ఏమి చేస్తుంది? ఆహారాన్ని తయారు చేసుకుని శిలీంధ్రానికి అందిస్తుంది. సాధారణంగా పంట మొక్కల పోషకాలను తయారు చేసుకోవడానికి వేటిని ఎక్కువ మొత్తంలో పీల్చుకుంటాయి? నత్రజనిని. పంట కోత తర్వాత నేలలో ఏది లోపిస్తుంది? నత్రజని లోపిస్తుంది. రైజోబియం అనబడే బ్యాక్టీరియా ఎందులో ఉంటుంది? గాలిలో వాయు రూపంలో ఉంటుంది. రైజోబియం బ్యాక్టీరియా సొంతంగా ఏది తయారు చేసుకోలేదు, ఆహారాన్ని తయారు చేసుకోలేదు. ఎందుకంటే అది బ్యాక్టీరియా కాబట్టి అది పరాన్నజీవి అనమాట.
కంది, బఠానీ, పెసలు, చిక్కుడు మరియు ఇతర లెగ్యూమినేసి కుటుంబాలకు చెందిన మొక్కలు నత్రజని ఎక్కడి నుండి అందిస్తాయి? మొక్కల యొక్క వేర్లలో నివసిస్తూ వాటికి కావలసిన నత్రజని అందిస్తాయి అన్నమాట. ఇది లెగ్యూమినేసి కుటుంబానికి చెందిన మొక్కలు ఏ సంబంధాన్ని కలిగి ఉంటుంది? సహజీవన సంబంధం అనేది కలిగి ఉంటుంది. ఒకదానితో ఒకటి సహజీవన సంబంధాన్ని కలిగి ఉంటాయి. పప్పు ధాన్యాలు ఎక్కువగా ఏ మొక్కల నుండి పొందుతాయి? లెగ్యూమినేసి మొక్కల నుండే మనం ఎక్కువగా పప్పు ధాన్యాల్ని పొందుతూ ఉంటాము. చాలా వరకు మొక్కలు అన్నింటినీ ఎలాంటివి అని మనం తెలుసుకున్నాము. స్వయం పోషకాలు, చాలా వరకు మొక్కలు అనేవి ఏమని మనం తెలుసుకున్నామంటే స్వయం పోషకాలని తెలుసుకున్నాము. కొన్ని మొక్కలు ఎలాంటివని మనం తెలుసుకున్నాము. పరాన్నజీవులు లేదా పూతికాహారులని తెలుసుకున్నాము. ఈ యొక్క లెసన్లో మనం తెలుసుకున్న విషయాలన్నమాట. అవి ఎక్కడ నుండి పోషణ పొందుతాయి? ఇతర జీవుల నుండి పోషణ పొందుతాయి. జంతువులు అన్నీ ఎలా వర్గీకరించబడ్డాయి? పరపోషకాలుగా వర్గీకరించబడ్డాయి. జంతువులే కాదు, మానవులు కూడా పరపోషకాలే అన్నమాట. కీటకాహార మొక్కలను మనం ఏ విధంగా భావించవచ్చును? పాక్షిక పరపోషకాలుగా భావించవచ్చును. ఇది ఫ్రెండ్స్ టుడే టాపిక్ వచ్చి 40 బిట్స్ నేను ఇంపార్టెంట్ అనేవి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇవి మీకు ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.